welcome back to my YouTube channel Nandita and Vinisha. So today we are going out to Christmas markets. సో మేము క్రిస్మస్ పార్టీకి వెళ్తున్నాం అనమాట. సో డబ్లిన్కి వెళ్తున్నాము సిటీకి. సో మేము ఏం చేస్తాము, ఏమేమి కొంటున్నాము, క్రిస్మస్ పార్టీలో చాలా గేమ్స్ అండ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అన్నారు. సో అవన్నీ ఎంజాయ్ చేస్తాం. మాతో పాటు ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో మేమైతే మార్కెట్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ నేను కొంచెం వీడియోస్ లేట్గా రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను డిసెంబర్లో తీసిన వీడియో అనమాట. అండ్ ఈ మధ్యలో ఇట్లా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ అవి రిలీజ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మేము క్రిస్మస్ కంటే ముందు వెళ్ళిన వీడియో. అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్ వచ్చేసి జాన్ ఫస్ట్ వీక్ వరకు అయితే ఉండింది. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ ఈ మార్కెట్కి మేము వచ్చింది మెయిన్ వచ్చేసి ఈ సాంగ్స్ లైక్ ఈ ప్లే ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. కానీ మేము వెళ్ళే టయానికి అక్కడ వాళ్ళైతే అది డీజే తీసేశారు అండ్ జస్ట్ ఈ కపన్స్ రాశారు అండ్ హార్స్ రైడింగ్ కూడా తీసేశారనమాట. సో వాళ్ళు అక్కడ వచ్చేసి 6 వరకే అలో అని చెప్పారు. మేము ఆల్మోస్ట్ 7 వరకు ఉంటుంది అని అనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే 6 లాస్ట్, ఇదే లాస్ట్ రైడ్ అన్నారు. సో వచ్చిందే దీనికోసం కాబట్టి పిల్లల విష్ని అయితే ఫుల్ఫిల్ చేశాము. అండ్ మేమైతే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి లూవాస్ ట్రైన్ అనమాట. సో నార్మల్ సిటీలో ట్రాన్స్పోర్ట్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోదాము. అండ్ మార్కెట్కి వెళ్ళే ముందు మాకు పెన్నీస్లో కొంచెము వర్క్ ఉండేదన్నమాట. లైక్ జంపర్స్ కొనాలి క్రిస్మస్కి అనేసి మేము పెన్నీస్కి వెళ్తున్నాం జంపర్స్ తీసుకోవడానికి. సో పెన్నీస్లో అయితే మేము కొంచెం షాపింగ్ చేసేసి బయటికి క్రిస్మస్ మార్కెట్ చూడడానికి అయితే వెళ్ళాము. సో పెన్నీస్లో చాలా రీజనబుల్గా ఉంటాయి అనిపించింది నాకు డన్స్ కంటే పెన్నీస్లోనే. సో లైక్ స్టార్టింగ్ 1 నుంచే టీషర్ట్ స్టార్టర్లో ఉంటే ఇట్స్ రీజనబుల్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ సిటీ సెంటర్లో ఈ బిల్డింగ్కి కూడా మొత్తం లైటింగ్స్ ఫుల్ పెట్టారనమాట. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కడ. సో ఇదే మార్కెట్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి సెకండ్ డిజైన్ అనమాట. లైక్ డూప్ డిజైన్స్ ఉంటాయి కదా, సో అలా డూప్ డిజైన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అవి కూడా రేట్ ఎక్కువ ఇక్కడ. లైక్ వాళ్ళు లిటరలీ మనం హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నా కూడా నార్మల్ హ్యాండ్ బ్యాగ్ ఒరిజినల్ది కొంటే ఓకే, లైక్ ఎగ్జాంపుల్ 100 euros అవుతుందంటే వీళ్ళు డూప్ హ్యాండ్ బ్యాగ్ కూడా 50 euros 60 euros అంటున్నారు. లైక్ నాట్ వర్తీ అనిపించింది, అందుకే మేమేం అక్కడ కొనలేదు. అండ్ ఇక్కడ ఇయర్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ చాలానే ఉన్నాయి డూప్వి. అండ్ బ్రాండెడ్ షోరూమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో పెన్నీస్లో మా బావకి జంపర్ దొరకలేదు. సో ఇక్కడ చూద్దాము అనుకుంటే పెన్నీస్ కంటే 3 రేట్తో ఇక్కడ అమ్ముతున్నారు. అసలు చాలా టూ మచ్ అనిపించింది. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, లైక్ టాటూ షాప్స్, విగ్ షాప్స్, హెయిర్ ప్లాంటేషన్కి షాప్స్. సో అలా చాలా ఉన్నాయన్నమాట. సో చీప్ అండ్ బెస్ట్ అనుకుంటాం కానీ బట్ స్టిల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్, చైన్స్, ట్రెండీ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ సేల్ చేస్తుంది. అవైతే బాగున్నాయి కానీ తను కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అక్కడ నాట్ వర్తీ అనిపించింది అన్ని యూరోస్ పెట్టడము. సో ఇక్కడ వచ్చేసి 10 euros 20 euros అంటున్నారు కదా పర్ఫ్యూమ్స్ అవన్నీ, అవి కూడా డూప్ పర్ఫ్యూమ్సే. లైక్ కంపెనీ పర్ఫ్యూమ్స్ కంటే ఇక్కడ కొంచెం తక్కువ రేట్స్లో అనిపించింది, బట్ పర్ఫ్యూమ్స్ ఒక్కటైతే రీజనబుల్ అనిపించాయి అనమాట. సో మేము పర్ఫ్యూమ్స్ తీసుకున్నాము. సో క్రిస్మస్ కాబట్టి డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ డెకరేట్ చేసుకోవడానికి. అండ్ పిల్లలకి కావాల్సిన క్యాప్స్ అండ్ షాల్స్ అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లిటరల్లీ మన ఇండియాలో సంతలో 10కి 2 అని అమ్ముతారు కదా, సో అలా వీళ్ళు కూడా ఈ యూరోస్లో పిలుస్తున్నారనమాట. లైక్ 20 euros per 2, 20 euros per 2 అని చెప్పేసి మేమైతే నవ్వుకున్నాము, ఏంటి ఇలా పిలుస్తున్నారని చెప్పేసి. అండ్ డన్స్లో జంపర్స్ చూడడానికి వచ్చాము. ఇక్కడ కూడా స్టాక్ అయిపోయాయని చెప్పారు. డన్స్ ఆపోజిట్లోనే వీ బిలీవ్ అనేసి ఒక మాల్ ఉంది, ఆర్నాట్స్ది, చాలా ఫేమస్ షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్లోకి వెళ్తే మేము లైక్ సరే కొంచెం తక్కువ ఉంటుందేమో, క్రిస్మస్ కదా ఆఫర్స్ ఉంటాయేమో అని వెళ్తే ఒక్కటి కూడా ఆఫర్లో లేదు. లిటరల్లీ స్టార్టింగే అక్కడ 100+ euros ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళి అక్కడ చూస్తే అసలుకి ఒక్కొక్క డ్రెస్ 250 euros, 350 euros, 500 euros.
సో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఆ మాల్లో. మేము జస్ట్ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తిరిగేసి వచ్చాము. మేమైతే మాల్లో లాస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి శాంటా విజిట్ ఉంది అని అన్నారు. సో దానికి కూడా మనం పే చేయాలన్నారు. మేము ఆల్రెడీ శాంటా విజిట్ చేసాము ఆఫీస్లో కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఇక్కడ. సో ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి మా హార్సింగ్ అనింది. సో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా బీభత్సమైన రేట్స్ ఉన్నాయన్నమాట. సో అంత పెట్టాలా దీనికి అని అనిపించింది. ఒక్కొక్కటి లిటరల్లీ €50 ప్లస్ ఉన్నాయి, చిన్న ఇయర్ రింగ్స్తో సహా. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ షాప్ కూడా ఉంది లోపలికి. సో ఇక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ చిన్న టేబుల్స్ €300 €250 అన్నారు. చాలా టూ మచ్ అవైతే. అండ్ క్యాండిల్స్, సెంటర్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫర్నిచర్స్ చూసారు కదా, ఈ ఫర్నిచర్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. మేమైతే ఇవే ఇంత ఉన్నాయి, అవైతే ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పేసి దాని జోలికి కూడా పోలేదు మేము. అండ్ ఇక్కడ వచ్చేసి టాయ్స్ కూడా ఉన్నాయి. ఆ టాయ్స్ లైక్ కిడ్స్ కోసము ఇలా సోఫాని చూడండి, మొత్తం టాయ్స్తో ఎంత బాగా అరేంజ్ చేశారో. చాలా బాగుంది అక్కడ. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. మా కన్నయ్య అయితే దాని మీద నుంచి లేయడం లేదు. వాళ్ళు పక్కన పిల్లలు వచ్చా కూడా వాళ్ళతో పాటు కూర్చొని అక్కడే ఉన్నాడు. సో మనం ఎక్కడికి పోయినా ఫస్ట్ సన్ గ్లాసెస్ మీదకే నా చూపు వెళ్తుంది అనమాట. నాకైతే సన్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్, ఈ 3 ఉంటే చాలు. ఇవైతే కలెక్షన్స్ నేను కలెక్షన్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది అవే. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా తక్కువే, బట్ నాకు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా లైక్ మోస్ట్లీ నేను మంచివే వాడతాను. అండ్ అవి కూడా మా అక్క వాళ్ళు తెచ్చినట్టే, లైక్ US నుంచి అండ్ సింగపూర్ నుంచి మా అక్క తెచ్చేది. అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఐర్లాండ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనీ సేవ్ చేసుకొని మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ తెప్పించుకోవాలనుకుంటున్నాను. అండ్ నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి ఫుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మైకల్ కోర్స్ అండ్ టెక్ బేకర్ చాలా ఉన్నాయన్నమాట. ఈ టోట్ బ్యాగ్స్ వచ్చేసి ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి కదా. సో ఈ టోట్ బ్యాగ్స్ కూడా ఏం పెద్ద ఆఫర్ అని చెప్పారు, పెద్ద ఆఫర్ అనిపించలేదు. బట్ కిల్డర్ విలేజ్లోనే ఇంకా ఆఫర్ మంచిగా ఉంది. అండ్ ఈ మాల్ పక్కనే కాస్మెటిక్ షాప్ ఉంది. సో ఆ కాస్మెటిక్ షాప్లో వచ్చేసి ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్. నేనైతే ఫౌండేషన్స్, పౌడర్స్ తీసుకున్నాను అనమాట. లైక్ ఐ షాడోస్, కాంపాక్ట్స్ ఇలా చాలా ఉంటాయి. మేము ఫౌండేషన్స్ అండ్ లిప్స్టిక్స్ అలా కొన్ని తీసుకున్నాము ఇంట్లో వాళ్ళ కోసం అండ్ నా కోసము. నేను వచ్చేసి మెబ్లిన్ వారి ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ తీసుకున్నాను. అండ్ లిప్స్టిక్ వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్ అండ్ ఇంకొకటి ఏదో లిప్స్టిక్ తీసుకున్నాను, గుర్తుకులేదు.
అండ్ ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం అనమాట ఏ ఫౌండేషన్ అయితే సెట్ అవుతుంది అనేసి. సో ఇక్కడ షాపింగ్ చేసేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. 7 అవుతుంది, 7కి క్లోజ్ చేస్తున్నారు. అండ్ నేను ఆల్డోలో కూడా షాపింగ్ చేశాను. సో ఇవన్నీ నేను ఏమేమి షాప్ చేశాను అనేసి మీకు ఒక వీడియో తీసి పెడతాను అనమాట. క్రిస్మస్ మార్కెట్ నుంచి మేమైతే టెంపుల్ బార్కి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ బార్ ఒకటి కూడా వచ్చేసి చాలా ఫేమస్ ఇక్కడ. సో చాలా ఇయర్స్ కిందట కట్టినదంట. అండ్ డబ్లిన్లో టెంపుల్ బార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ఈ క్రిస్మస్ టైంలో పర్టికులర్గా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారు అని చెప్పారు. నేను కూడా చాలా వరకు సోషల్ మీడియాలో రీల్స్ అవి చూశాను. సో ఈ మార్కెట్ దగ్గర నుంచి ఆ టెంపుల్ బార్కి 10-15 మినిట్స్ వాక్ అయితే చేసాము మేము, ఎందుకంటే మళ్ళీ అక్కడ పార్కింగ్ కష్టం అవుతుందనేసి. అండ్ అది కాక మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ వచ్చాము, లైక్ ఇప్పుడు నైట్ అయిపోతుంది అని పిల్లలు ఉన్నారు కదా, రిటర్న్ వెళ్ళిపోదాం అని అనుకున్నాము. బట్ నేనైతే ఆ రీల్ చూపించి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్దాం ఒకసారి చూద్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో ఈ వాక్వే అంతా కూడా వండర్ లైట్స్ చూసారు కదా, ఆ వండర్ లైట్స్లో కూడా ఇలానే ఉండిండే. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఇలానే ఉంది. అండ్ ఫైనల్లీ మేమైతే టెంపుల్ బార్ దగ్గరకు వచ్చాము. చూడండి ఆ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ చూసారా చాలామంది జనాలు, అసలు పిక్స్ కూడా తీసుకోలేకపోయాము. అండ్ ఒక్కొక్కరు తీసుకుంటా ఉన్నారు. కొంచెం గ్యాప్ వస్తుంది, నేనైతే టక్క పిక్స్ తీసేసుకున్నాను. అది కూడా ఆ పిక్ క్రెడిట్ వచ్చేసి మా బావకి వెళ్తుంది. అండ్ బయట ఇక్కడ చాలామంది యాక్చువల్లీ ఇది టెంపుల్ బార్ కాబట్టి బార్కే వచ్చారు. అండ్ కొంతమంది వాకింగ్కి వచ్చారు, కొంతమంది అలాగే విజిటింగ్ చేయడానికి వచ్చారు. ఇక్కడ డాగ్ కనిపించింటే మా కన్నయ్య ఫుల్ ఎగ్జైట్ ఆడుకుంటున్నారు. అండ్ ఆ టెంపుల్ బార్ పక్కనే ఐస్ క్రీమ్ షాప్ కనిపించిందనమాట, Cloud9 అనేసి. సో ఇక్కడ మేమైతే క్రీమ్ తీసుకున్నాము, స్ట్రాబెర్రీ చాక్లెట్ క్రీమ్. అండ్ హాస్ని అండ్ కన్నయ్య వచ్చేసి వేఫల్స్ తీసుకున్నారు. అండ్ నేను ఐస్ క్రీమ్స్ కూడా ట్రై చేశామన్నమాట, బట్ ఐస్ క్రీమ్ తీసుకోలేదు ఈ వెదర్కి, మళ్ళీ కోల్డ్ వస్తుందేమో అనేసి. అండ్ ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ తర్వాత మేము రిటర్న్ ఇంటికి వెళ్ళింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Nandita and Vinisha. And don't forget to click the bell icon for notification. Thanks for watching.